ఏడుపు వస్తుందండి నాకు. ఎందుకు ఏడుస్తున్నా అనుకుంటున్నారా? ఇదిగోండి, ఈ ఒక్క ఉల్లిపాయ అండి, ఈ కత్తితో ఇలా ఇలా అని పైన చెక్కు తీశాను. కళ్ళెమ్మటి నీళ్ళు కారిపోతున్నాయండి. ఈ ఒక్కడు చాలండి, ఈ ఒక్క ఉల్లిపాయ చాలు ఏడుపు రానోళ్ళకి కూడా ఏడుపు రంపించేస్తుంది. ఏం చేయాలండి? ఈ ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీరు కారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికి అసలు భయం లేదు, దీనికి అసలు భయం లేదు, దీనికి అసలు భయం లేదు, దీనికి అసలు భయం లేదండి. ఎన్ని దెబ్బలు కొట్టినా అంతకంతా రివెంజ్ తీర్చుకుంటుందండి ఇది. ఎలా అంటారా? మనం ఊరికే తొక్కు తీసినా మన కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయండి. అంతలా ఏడిపించిద్ది మనల్ని. భయం ఎలా చెప్పాలి దీనికి? దీనికి ఉన్నోళ్ళన్నా భయం లేదు, మధ్యతరగతి వాళ్ళన్నా భయం లేదు, పేదవాడన్నా భయం లేదు, కొమ్ములు తిరిగిన వాళ్ళైనా భయం లేదు. ఎవరినైనా ఇట్టే ఏడిపించేసిద్దండి ఇది. దీనికి ధైర్యం ఏడి నుంచి వస్తుందో కానీ మనం ఎవరినన్నా చూసి భయపడతాం. దీనికి ఆ భయం కూడా లేదు, అస్సలు భయం లేదు. ఎలా భయం పెట్టాలండి దీనికి? ఏం చెయ్యాలి దీన్ని? ఎందుకు మనల్ని ఇలా ఏడిపిస్తుంది? వంటింట్లో మనమేదో వంట చేసుకుంటూ నలుగురికి బువ్వ పెడుతూ మనం ఉంటే ఇది మటుకి మనల్ని ఏడిపించకుండా ఒక్క పూట కూడా ఉండదండి. ఇది నేను ముందు ఫోన్ చేసి అడగాలి, ఉల్లిపాయ నీకు ఎవరంటే భయం అని. అప్పుడు వాళ్ళని తెచ్చి పక్కన పెట్టుకొని దీన్ని కట్ చేయాలండి. లేకపోతే ఈ కళ్ళు మంటలు ఏడబరాయిస్తామండి మనం ఈ ఉల్లిపాయ గుండా. మీరన్నా చెప్పండి, దీని ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే ఫోన్ చేద్దామండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నెంబర్ అడగండి మీరన్నా.